జై శ్రీకృష్ణ అండి. క్లాస్ తీసుకుందాము. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఎవరన్నా ధ్యేయ మంత్రం చదువుతారా? చదవనా అండి? చదవండి. అన్నపూర్ణ గారు అడిగారు కదా, అవన్నీ చదవనండి. నెక్స్ట్ టైం మీరు చెప్పండి, ఓకేనా? అన్నపూర్ణ గారు చదవండి. ఏకత మంత్రం అండి. ధ్యేయ మంత్ర. ధ్యేయ మంత్ర. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృత మాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృత మాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మనామాహుతం మన్యే వందే సంస్కృత మాతరం. ఆత్మానమాహుతం మన్యే. ఒక దీర్ఘం ఒకటి పెట్టుకోండి. ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృత మాతరం. సమీచీనం, చాలా బాగా చెప్పారండి. ధన్యవాద. అందరికి నమస్తే అండి. మనము 1 వీక్ అంటే 2 వీక్స్ బ్యాక్ చెప్పుకున్న విషయాలన్నీ గుర్తున్నాయి అనుకుంటున్నాను. ఒకసారి షార్ట్ గా రివిజన్ చేసుకుని నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దామండి. మనము లాస్ట్ వీక్ ఏం తెలుసుకున్నామండి? ద్వితీయ విభక్తి తెలుసుకున్నాం. సో కర్త అనేవాడు, చేసేవాడు ఎప్పుడు ప్రథమా విభక్తిలో ఉంటది. ఓకేనా? కర్మ అంటే దేన్నైతే మనం చేస్తున్నాము, అంటే ఇప్పుడు ఒక పుస్తకాన్ని చదువుతున్నాము అని అంటే ఆ పుస్తకం కర్మ అన్నమాట. లేకపోతే ఇప్పుడు ఒక పండుని తింటున్నాము, ఆ పండు అనేది తినేవాడు కర్త, తినడం అనేది క్రియ, ఏదైతే తింటున్నామో అది కర్మ కదా. సో ఈ కర్మలో మనం ఏకవచనం నేర్చుకున్నాం లాస్ట్ వీక్. ఓకేనా? అండ్ కర్మ ఎప్పుడు ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ఓకే, అందరికీ గుర్తుంది కదండి? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా అందులో పాత టాపిక్స్ లో? వెరీ గుడ్. అయితే ఇప్పుడు కొంచెం దీనికి బహువచనం కూడా తెలుసుకుందామండి మనం ఇవాళ. సో ఎప్పుడైతే మీరు ఒక పండు తిన్నాడు అంటే ఫలం ఖాదతి అని చెప్తున్నారు. రామః ఫలం ఖాదతి. అదే చాలా మంది రాముళ్ళు ఫలాన్ని తిన్నారు అంటే ఏం చెప్తారు? రామః ఫలం ఖాదంతి. ఉత్తమం, వెరీ గుడ్. సో ఇక్కడ కర్త బహువచనంలోకి మార్చామన్నమాట మనం. రాముడుని రాముళ్ళు, చాలా మంది రాముళ్ళు. అలానే ఒక ఫలం తింటున్నాడు అంటే ఫలం అన్నాం. ఇది ఫలం అనేది నపుంసకలింగం కాబట్టి మీకు ఏకవచనం ప్రథమ విభక్తిలో ద్వితీయ విభక్తిలో ఒకేలాగుంటది. అలానే బహువచనం కూడా ప్రథమ విభక్తిలో ద్వితీయ విభక్తిలో సేమ్ ఉంటుంది. ఫలంకి ప్లూరల్ ఏంటండి? వెరీ గుడ్, ఫలాని. సో ఫలాలు అన్న ఫలాని అని ఉంటుంది, ఫలాలను అన్న ఫలాని అనే ఉంటుంది. ఓకేనా? రామః ఫలం ఖాదతి. రాముడు ఒక పండుని తిన్నాడు. రామః ఫలాని ఖాదతి. రాముడు చాలా పళ్ళని తిన్నాడు అంటే 2 కన్నా ఎక్కువ పళ్ళు అన్నమాట. మనకి సంస్కృతంలో ద్వివచనం ఉందని తెలుసుకున్నాం కదా. సో ఓన్లీ 2 పళ్ళే తిన్నాడు అని అంటే దానికి వేరే వస్తుంది. 2 కన్నా 3 కన్నా ఎక్కువ, 2 దాటిన తర్వాత 3 కన్నా ఎక్కువ ఫలాలైతే ఫలాని అంటాం. ఓకేనా? ఫలములను అని ఇక్కడ ద్వితీయ విభక్తిలో. అదే మనము ఇది నపుంసకలింగానికి. అదే పుల్లింగం అనుకోండి, రామః అనేది ఏకవచనం ప్రథమ విభక్తి, రామాః అనేది బహువచనం కదా. అదే దానికి ద్వితీయ విభక్తి అయితే రామం. ఇది నేర్చుకున్నాం కదండి లాస్ట్ క్లాస్ లో. సో ఇప్పుడు రాముడు, రాముడిని అంటే ఒక రాముడిని అంటే రామం అన్నాము.
అదే చాలా మంది రాముళ్ళని అని అంటే రామాన్ అంటాం. ఓకేనా? రామం, రామాన్. ఫలం, ఫలాని. అదే సీత అనుకోండి, సీత, సీతాహ. అది స్త్రీలింగంలో ఆకారాంతంలో ఏకవచనం, బహువచనం, కర్త. అదే కర్మలోకి వస్తే సీతాం, ఇది ద్వితీయ విభక్తి. దీనికి బహువచనం ఏంటి? సీతాహ. సేమ్ బహువచనం ప్రథమ విభక్తిలో ఎలాగుంటుందో అలానే ద్వితీయ విభక్తిలో కూడా ఉంటుంది, ఆకారాంత స్త్రీలింగానికి. ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎక్కడి దాకా? ఇంకోసారి చెప్పండి ప్లీజ్. అలాగేనండి, చెప్తున్నానండి. రామః అనేది పుల్లింగ శబ్దం. రామః అనేది అకారాంత పుల్లింగ శబ్దము, ఏకవచనము. దీనికి రామం అనేది ద్వితీయ విభక్తి. అంటే రాముడు అనేవాడిని కర్మ కింద మారుస్తున్నాము అని అంటే రామం అంటాం అన్నమాట. అంటే రాముడు ఒక పని చేశాడు అన్నప్పుడు రాముడు కర్త అవుతాడు. సీత రాముడిని చూసింది అన్నప్పుడు సీత కర్త అవుతుంది, రాముడు కర్మ అవుతాడు. ఆ రాముడిని అన్నప్పుడు రామం అని చెప్పాలి మనం సంస్కృతంలో. అదే ఒక రాముడైతే రామం అంటాము. మరి చాలా మంది రాముళ్ళని అంటే రామాన్ అంటాం. ఓకేనా? ఇది అకారాంత ద్వితీయ పుల్లింగాలు. విభక్తే కదా? అవునండి, కర్మ అంతా ద్వితీయ విభక్తిలో ఉంటుంది. రామం, రామాన్. సీత, సీతాం. ఇది ద్వితీయ విభక్తి ఏకవచనం. అదే సీతాహ అనేది బహువచనం. సీతా కర్త ఏకవచనం, సీతాహ కర్త బహువచనం. అంటే ప్రథమా విభక్తిలో సీత అనే శబ్దానికి సీత, సీతాహ అని ఉంటుంది. అంటే ఒక సీత చేసింది అన్నప్పుడు సీత అంటాము, చాలా మంది సీతలు చేశారు అంటే సీతాహ అంటాము. అలానే సీతను అన్నప్పుడు సీతాం అంటాము, సీతలను అన్నప్పుడు సీతాహ అంటాము. అర్థమైందా? అంటే ఇవి రెండు ఇంకెవరికైనా? ఒకటే అవుతాయా అండి? సీతాహ అన్నది చాలా మంది సీతలు కదండి? కరెక్ట్, కరెక్ట్. మరి సీతలను అన్నప్పుడు కూడా సీతాహ అనే వస్తుందండి? అవునండి, కరెక్ట్. విసర్గలే ఉంటాయా రెండుటికి? విసర్గలు ఉంటాయి. అంటే మీకు మనం sentence సందర్భాన్ని బట్టి అర్థం బట్టి చేసుకోవాలా? తెలుస్తుంది. ఆహా, కరెక్ట్, ఓకే కరెక్ట్. ఓకే సీత అనేది కర్త పొజిషన్ లో ఉందా, సీతలు అన్నప్పుడు చేస్తున్నారు అని వస్తుంది కదా. అక్కడ అవునండి. చేస్తున్నాడు అని ఉందనుకోండి, కర్త వేరే వాళ్ళు ఉన్నారు, ఇది కర్మ అని మనం గ్రహించుకోవచ్చు. అలా ఓకే డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో మనకి ఏమిటి ఇది కర్తగా వాడుతున్నారా కర్మగా వాడుతున్నారా అనేది తెలిసిపోతుంది సెంటెన్స్ని బట్టి. ఓకే అండి. ఓకేనా? ఫలం అనేది ఏకవచనం నపుంసకలింగం, దానికి ఫలాని అనేది బహువచనం. సేమ్ ప్రథమ విభక్తిలో కూడా అలానే ఉంటుంది, ద్వితీయ విభక్తిలో కూడా అలాగే ఉంటుంది. నపుంసకలింగాలకి ఏ మార్పు ఉండదు. ఓకేనా? ఫలం, ఫలాని. ఫలమును తింటున్నాను అన్నప్పుడు ఫలం ఖాదామి అంటాను, ఫలాలను తింటున్నాను అంటే ఫలాని ఖాదామి అంటాం. ఓకేనా? ఇప్పుడు చిన్న ఎక్సర్సైజ్ లా చేసుకుందామా, ప్రాక్టీస్ లాగా. ఒక్కొక్కళ్ళు అన్మ్యూట్ అవ్వండి, వెంటనే వేరే వాళ్ళు ఎవరైనా అన్మ్యూట్ అయితే దయచేసి మీరు అన్మ్యూట్ అయిపోండి, మ్యూట్ అయిపోండి. వాళ్ళది అవ్వంగానే నేను మీ పేరు పిలుస్తాను. ఓకే? సో ఇప్పుడు రామః, దానికి మనం ఏమని చెప్పుకున్నాం? ద్వితీయ విభక్తి ఏకవచనం రామం, రామ వెరీ గుడ్. అలాగే బహువచనం రామాన్, రామాన్. సీత అయితే సీతాహ. ఏకవచనం సీతాం, బహువచనం సీతాహ. వెరీ గుడ్. ఓకే. సో ఇప్పుడు రాముడు పాఠమును చదివాడు. రోష్ని గారు చెప్పండి. రామః రాముడు
కరెక్ట్. రామః పాఠం పఠామి. పఠతి ప్రథమ పురుష కదా ఇది, ఓకే. మర్చిపోయారా? పఠామి పఠతి. ఎప్పుడు వస్తుంది? నేను చదువుతున్నాను అని మీరు ఉత్తమ చెప్పేటప్పుడు ఉత్తమ పురుషాకి. అహం పఠామి. ఓకే, సరే. ఇప్పుడు రాముడు పాఠాలను చదివాడు, ఎక్కువ పాఠాలు చదివాడు, ఒక పాఠం కాదు. రామః పాఠాని పఠతి. పఠతి, వెరీ గుడ్. పాఠాని ఇప్పుడు మీరు పఠతి, పాఠాని, పాఠం ఏకవచనం. పాఠాన్, నకారం ఆ, పొల్లండి, పాఠాన్. పాఠాన్ని కాదు. పాఠాని. పాఠాని అనేది ఎప్పుడు వస్తుంది? పాఠం అనేది నపుంసకలింగం అయితే వస్తుంది. మనం పాఠ అని నేర్చుకున్నాం కదా, పాఠ అనేది పుల్లింగం. పాఠాన్, పాఠాని రాదండి, పాఠాన్. పాఠాన్. ఓకే, నెక్స్ట్ పూర్ణ పసుమర్తి గారు. కుసుమ గారు, మాధురి వి గారు, అన్నపూర్ణ గారు, జయ గురుదత్త అండి. రాముడు సీతను చూశాడు. రామః సీతా వదామి వదతి 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 అంటే రామః ఏంటండి? పశ్యతి. పశ్యతి. చెప్పనివ్వండి, ఎవరిని అడిగితే వాళ్ళని చెప్పనివ్వండి, వాళ్ళకి అర్థమైందా లేదా అనే విషయం నాకు తెలుస్తుంది అప్పుడే. ఓకేనా? వదతి మళ్ళీ అంటే పిలిచినప్పుడు మీరు పిలవండి, మాట్లాడడం అండి. రామః సీతా పశ్యతి. సీత అనేది ఏది? ఏ వచనం? ఏకవచనమా, బహువచనమా, ద్వివచనమా, లేకపోతే ఏంటది? ఏకవచనం అండి, ఏకవచనం. ఏకవచనం. సీత అనేది ఏ విభక్తిలో ఉంది? ద్వితీయ విభక్తిలో ఉంది. ప్రథమ విభక్తిలో ఉంది. సీత అనేది ప్రథమ విభక్తి, సీతాం అనేది ద్వితీయ విభక్తి. సో అని ఎండ్కి వస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే ద్వితీయ విభక్తిలోకి మారుస్తున్నామో, రాముడు సీతని చూశాడు. రామః సీతాం పశ్యతి. సీత అనేది ఏకవచనం, ప్రథమ విభక్తి, కర్తలో ఉన్నప్పుడు అలా వాడతాము. సీతాం అంటే కర్మకి మార్చినట్టు అనమాట, అని యాడ్ చేయాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు రాముడు ఒక సీతను చూశాడు అని మీరు చెప్పారు. రాముడు చాలా మంది సీతల్ని చూశాడు అని చెప్పాలంటే ఏం చెప్తారు? రామః సీతాః పశ్యంతి. పశ్యతి. ఎందుకు? చూసింది ఒక రాముడే, చాలా మంది రాముళ్ళు కాదు. పశ్యతి, పశ్యంతి అనేది రాముడా, రాముళ్ళు చాలా మందా, ఏకవచనమా బహువచనమా అన్నదాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? ఓకే. రామః సీతాః పశ్యతి. పశ్యతి అంటే అర్థం ఏంటి తెలుగులో చెప్పండి? రాముడు చాలా మంది సీతలను చూశాడు. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నేను ఒక 6-7 సెంటెన్సెస్ చెప్తానండి, నేనే చెప్తాను, మీరు అందరూ జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. దాని తర్వాత చెప్పండి. డౌట్ మ్యామ్, ఇక్కడ సీతాహ అంటే చాలా మంది సీతలు అని కదా మ్యామ్ చెప్పారు. మరి ఇక్కడ రాముడు చాలా మంది సీతలను చూశాడు అన్నప్పుడు ఆ ను అనేది ఏ శబ్దం వాడాలండి అక్కడ? సీతాహ అంటే కరెక్టేనండి. సీతాహ అనేది ప్రథమ విభక్తిలో, ద్వితీయ విభక్తిలో సేమ్ ఉంటుంది, ఆకారాంత స్త్రీలింగానికి. ఓకేనా? సీతాహ అని ఏకవచన బహువచనంలో వస్తే మనము సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, అది కర్తన కర్మన అని. అందుకే నేను ఆ ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పుడు మీకు వచ్చేటట్టుగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా? అందరూ మ్యూట్ లో ఉండి వినండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? అహం ఖాదామి అన్నాను. ఓకే, అంటే నేను తింటున్నాను, కానీ ఇక్కడ నేను ఏం తింటున్నానో చెప్పలేదు. ఓకే, అహం రోటికాం ఖాదామి. రోటికా అనేది ఆకారాంత స్త్రీలింగ పదము, ఒక రోటీ అన్నమాట. ఓకే, అహం రోటికాం ఖాదామి, నేను ఒక రొట్టెను తింటున్నాను. అదే నేను చాలా రోటీస్ తింటున్నాను అంటే అహం
రోటికాహ ఖాదామి. ఓకేనా? అదే నేను రోటిక తర్వాత ఫలం తింటున్నాను అంటే అహం ఫలం ఖాదామి. నేను ఒక ఫలాన్ని తింటున్నాను. అహం ఫలాని ఖాదామి. నేను చాలా పళ్ళను తింటున్నాను. ఓకేనా? త్వం పుస్తకం పఠసి. నువ్వు పుస్తకాన్ని చదువుతున్నావు. ఇవన్నీ నపుంసకలింగం కాబట్టి పుస్తకం అనేది ప్రథమ విభక్తిలోను ద్వితీయ విభక్తిలోను సేమ్ గా ఉంటుంది. ఓకేనా? వేరేవి చెప్పినప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి అది గమనించండి. త్వం ఎవరండి ఏమైనా డౌట్ అడుగుతున్నారా? త్వం చెప్పండి. ఇందాక ఎగ్జాంపుల్లో రామః సీతాః పశ్యతి అన్నారు. అక్కడ ఒక రాముడు చాలా మంది సీతలను చూస్తున్నాడు. చూస్తున్నాడు. అయితే ఇప్పుడు చాలా మంది రాముళ్ళు ఒక్క సీతను చూస్తున్నారు. చెప్దామండి, చెప్దాం. ఓకేనా? నేను అన్ని చెప్తాను, అన్ని పాసిబిలిటీస్ చెప్తాను. మీరు ఒక లిస్ట్ లాగా రాసుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకే? అహంతో చెప్పేశాను నేను. అహంలో నేను ఒక్కదాన్నే ఒక పండు తింటున్నాను, చాలా పండు తింటున్నాను. ఏకవచనం బహువచనం అయిపోయింది. ఇప్పుడు నువ్వు త్వం మధ్యమ పురుష. త్వం పుస్తకం పఠసి. నువ్వు ఒక పుస్తకాన్ని చదువుతున్నావు. నువ్వు చాలా పుస్తకాలను చదువుతున్నావు. కర్మ చాలా పుస్తకాలు అంటే ప్లూరల్లో పెడుతున్నాను. త్వం పుస్తకాని పఠసి. ఓకేనా? త్వం శ్లోకం పఠసి. ఒక శ్లోకాన్ని చదువుతున్నావు. త్వం శ్లోకాన్ పఠసి. ఇక్కడ శ్లోకాన్ ఎందుకు వచ్చింది? శ్లోకః అనేది పుల్లింగం కాబట్టి దానికి ఏకవచనంలో అయితే శ్లోకం ద్వితీయ విభక్తి, బహువచనంలో అయితే శ్లోకాన్. ఓకేనా? ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? కొంచెం ఇది ఇంపార్టెంట్ అండి, బాగా అర్థం చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు కన్ఫ్యూజన్స్ ఉన్నవన్నీ కూడా దూరం అయిపోతాయి. ఫస్ట్ ఫాలో అవ్వండి ఇది ఒక్కటి. ఓకేనా? సో ఇప్పుడు నేను పుల్లింగం అండి, పుంలింగం. ఇప్పుడు కవిత అనేది స్త్రీలింగం. ఓకే? త్వం కవితాం పఠసి. నువ్వు కవితను చదువుతున్నావు. అదే నువ్వు చాలా కవితలు చదువుతున్నావు అని అంటే త్వం కవితాః పఠసి. ఇక్కడ చదివేవాడు ఒక్కడే ఉన్నాడు. త్వం అంటే నువ్వు, కాబట్టి పఠసి అనేది పఠసిగానే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు బాలుడు పాఠమును చదువుతున్నాడు, శ్లోకాన్ని చదువుతున్నాడు. బాలకః శ్లోకం పఠతి. ఒక బాలకుడు ఒక శ్లోకాన్ని చదువుతున్నాడు. బాలకః శ్లోకాన్ పఠతి. చాలా శ్లోకాలను చదువుతున్నాడు, ఒకడే బాలకుడు. ఓకేనా? ఇక్కడ బాలకః ఉందా బాలకాహ ఉందా అన్నదాన్ని బట్టి పఠతి వస్తుందా పఠంతి వస్తుందా అన్నది మనం నిర్ణయించుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఒక బాలకుడు శ్లోకం చదివాడు వదిలేసి చాలా మంది బాలకులు ఒక శ్లోకాన్ని చదివారు. బాలకాహ శ్లోకం పఠంతి. బాలకాహ అని వచ్చింది కాబట్టి పఠంతి అని వాడాము. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ అండి, ఒక్కసారి ఇది మళ్ళీ రిపీట్ చేస్తారా కొంచెం? ఎక్కడి నుంచి అండి? అదే ఈ దీనికి ముందు ఉన్న 2-3 సెంటెన్సెస్. బాలకః బాలకః శ్లోకం పఠతి. ఒక బాలకుడు ఒక శ్లోకాన్ని చదివాడు. బాలకః శ్లోకాన్ పఠతి. ఒక బాలకుడు చాలా శ్లోకాలను చదివాడు.
ఓకేనా? ఓకే అండి. ఓకే. ఉమ్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ థింగ్, నేను ఇవి కొత్తవి చెప్పట్లేదండి. ఇవాల్టి వరకు కవర్ అయినవి మీకు ఆల్రెడీ వచ్చినవే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఏం కంగారు పడకండి. సో ఇప్పుడు ఒక బాలకుడు ఒక శ్లోకాన్ని చదివింది అయిపోయింది. చాలా మంది బాలకులు ఒక శ్లోకాన్ని చదివారు. బాలకాహ శ్లోకం పఠంతి. బాలకాహ అంటే చాలా మంది బాలకులు. అదే బాలకులు చాలా శ్లోకాలను చదివారు. బాలకాహ శ్లోకాన్ పఠంతి. ఓకేనా? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ దాకా? ఓకే. మంది నేను భక్తులు చాలా శ్లోకాలు చదివారనే. అవునండి, బాలకుడు కాదు, బాలకులు ఆ, శ్లోకాలను చదివారు. ఇక్కడ మళ్ళా నేనుతో పాటు మేము వస్తుంది, నీవుతో పాటు మీరు వస్తుంది. వాటికి కూడా చెప్పుకోవచ్చు మనం. ఓకేనా? ఇదే ఎగ్జాంపుల్. అంటే మేమందరం ఒక శ్లోకమును చదివాము. వయం శ్లోకం పఠామహ. మేమందరం. ఓకేనా? మీరందరూ శ్లోకమును చదువుతున్నారు. యూయం శ్లోకం పఠథ. ఓకేనా? మీరందరూ చాలా శ్లోకాలు చదివారు. యూయం శ్లోకాన్ పఠథః. పఠథ. యూయం శ్లోకాన్ పఠథ. వయం శ్లోకాన్ పఠామహ. వయం అంటే మేమందరం. మేము శ్లోకాలను చదువుతున్నాము, లేకపోతే మీరు శ్లోకాలను చదువుతున్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనంటే, శ్లోకః అనేది ద్వితీయ విభక్తికి మారేటప్పటికి ఏకవచనంలో శ్లోకం, బహువచనంలో శ్లోకాన్. స్త్రీలింగంలో కవిత అనేది తీసుకుంటే కవితాం ఏకవచనం, ద్వితీయ విభక్తిలో కవితాః బహువచనం ద్వితీయ విభక్తిలో. అర్థమైందా? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. రజనీ మేడం గారు, అదేండి ఇది చదివారు లేకపోతే చదువుతున్నారు, అది ఎలాగా మనం చదువుతున్నారండి, చదువుతున్నారు. అంటే ఇప్పుడు గచ్చతి అంటే వెళ్తున్నాడు, పఠతి అంటే చదువుతున్నాడు. మనం ప్రస్తుతానికి అన్ని వర్తమాన కాలమే నేర్చుకుంటున్నాం. మారితే నేను మళ్ళీ చెప్తాను వర్తమాన కాలం. ఇప్పుడు జరుగుతున్న పని గురించి తెలుసుకుంటున్నాం. ఓకే. జై గురుదత్త. కవిత అన్నది స్త్రీలింగం అండి? అవునండి, కవిత స్త్రీలింగం. ఓకే. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అందరికి అర్థమైందా? కదండి, కవిత అంతే. కవితాం ఏకవచనం కవితాం, బహువచనం కవితాః. ఏకవచనానికి అన్నిటికీ అని యాడ్ చేసేయచ్చండి. పుస్తకం అని ఎలా యాడ్ వస్తుందో అలాగొస్తుంది. మేడం యూయం శ్లోకం పఠత, యూయం శ్లోకాన్ పఠత. అయితే ఇక్కడ శ్లోకాన్ అదే చేంజ్ అంతే. అంతేనండి. ఇప్పుడు మనం ద్వితీయ విభక్తిలో ఏకవచనం బహువచనం చూస్తున్నాం కదా, అందుకని అవి మాత్రం మార్చాను. సింగులర్, ఇది ప్లూరల్. ఎక్కువ శ్లోకాలు ఒక శ్లోకం అంతే. అది పుంలింగం శబ్దం అయితే. అదే స్త్రీలింగ శబ్దం అయితే కవిత చెప్పండి. అహం కవిత పఠామి. కవితాం. బహువచనానికి యూయం కవితాం. అహం కవితాః. అహం కవితాః పఠామి. అంతే. యూయం కవిత పఠత. కవితాం మధ్యలో మర్చిపోద్దు. ఓకే. మీరు కర్మగా వాడుతున్నారు అని అంటే రావాల్సిందే. ఓకేనా? ఓకే. యూయం కవితాం పఠత. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి. కృష్ణుడిని అంటే ఏం చెప్తారు?
కృష్ణుడిని ఆ, కృష్ణ కృష్ణానా కృష్ణం ఒక కృష్ణుడు. కృష్ణం చాలా మంది కృష్ణులు అంటే మామూలుగా ఇప్పటివరకు నేర్చుకున్న దాని ప్రకారం కృష్ణ అది చాలా మంది కృష్ణులు అంటే వాళ్ళు చేస్తున్నారు ఒక పనిని. మీరు చెప్తున్నారు ఒక కృష్ణుడు పని చేస్తున్నాడు, ఒక కృష్ణుడు స్కూల్కి వెళ్తున్నాడు అని అన్నాం అనుకోండి, కృష్ణ పాఠశాలాం గచ్చతి అంటాము. అంటే ఒక్కడు వెళ్తున్నాడని. చాలా మంది వెళ్తున్నారు అని చెప్పాలి అని అంటే కృష్ణ పాఠశాలాం గచ్చంతి అంటాము. గచ్చంతి అది కర్త మీరు చెప్పేది. కర్మలోకి వచ్చామనుకోండి, నేను కృష్ణుడితో మాట్లాడాను, నేను కృష్ణుడిని కలిశాను అలా చెప్పాలనుకోండి. కృష్ణం కృష్ణం. అదే చాలా మంది కృష్ణులు అంటే కృష్ణాన్ రామాన్ లాగా. మేడం బాలకః చెప్పండి. పుల్లింగానికి ఆ పుల్లింగం ఏకవచనం అయితే వస్తుంది అంటే శ్లోకం, అదే బహువచనం అయితే శ్లోకాన్. అలానే మీరు అన్నట్టు కృష్ణం కృష్ణాన్ అది చాలా మంది కృష్ణులు. అలానే స్త్రీలింగం కవితాం ద్వితీయ విభక్తిలోనే ఉంటుంది, అదే బహువచనం అయితే కవితాహ. కరెక్ట్. అప్పుడు స్త్రీలింగం అయితే. అదే మనకి నపుంసక లింగం అయితే ఫలం ఫలాని అలానే వస్తుందా? అంతేనండి. సువర్ణ గారు ఒకసారి అన్మ్యూట్ అవ్వండి మీరు. ఓకే. బాలకుడిని అని చెప్పాలనుకోండి ఏమని చెప్తారు? బాలకాన్. బాలకుడిని ఒక్కటే బాలకుడిని. బాలకం బాలకం ద్వితీయా విభక్తి ఏకవచనం బాలకం. పుస్తకం రామం సీతాం. సీత అనేది ఆకారాంతం కాబట్టి ఆం అని వచ్చింది. రామ అనేది అకారాంతం కాబట్టి రామం అని వచ్చింది. శివం పాఠశాలాం ఆకారాంతం, విద్యాలయం అకారాంతం. అర్థమైందా? అదే చాలా అని మల్టిపుల్ అనేటప్పటికీ బాలకాన్ విద్యాలయాన్. ఓకేనా? కృష్ణాన్ రామాన్ అలా మారుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. గుర్తుంటుందా? ఓకే అండి. ఓకే. పద్మ గారు, పద్మ గున్నం గారు, భాగ్యలక్ష్మి గారు, సీత పద్మ గారు, మీరు జయ గురుదత్త ఆవిడ పలికారండి. మిమ్మల్ని నెక్స్ట్ పిలుస్తాను. బాలికలు బాలికలు చెప్పండి. పద్మ గారు చెప్తున్నారండి. బాలికలు బాలికాయమ్మ అండి. కాదండి, బాలికలు. బాలిక ఒక బాలిక చెప్పండి. బాలిక బాలిక. ఓకే మేడం. బాలిక. కహ కాదు, కాహ. బాలికాహ. ఓకే మేడం. అవును, బాలిక. బాలికను బాలికను అంటే బాలికాహ అంతే కదండి. బాలికాహ కాదు, బాలికాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. బాలికాం. చాలా మంది బాలికలను అంటే బాలికామే కదా మేడం. బాలికాం. బాలికాహ. అది మేడం ఇదేంటి సింగిల్ పర్సన్ కూడా బాలిక అన్నా బాలికహ అన్నా. ఓ దీర్ఘం అకారాంత దీర్ఘం వచ్చిందండి. ఓకే, అర్థమైంది. బాలికాం బాలికాహ ఇది ఏకవచనం బహువచనం ద్వితీయ విభక్తి. మీరు ఎలా రాసుకోవాలంటే ప్రథమా విభక్తి ఏకవచనం బాలికా, బహువచనం బాలికాహ, కింద లైన్ లో ద్వితీయ విభక్తి బాలికాం, బహువచనం బాలికాహ. అలా ఒకసారి రాసుకొని చూసుకోండి, మీకు అర్థమవుతుంది. మీరు బాలికాం అని ఎప్పుడు వాడతారు? బాలికలని కర్మలో పెట్టినప్పుడు. ఓకేనా? అంటే ఏదైనా ఒక కర్త ఒక పని చేసినప్పుడు ఇంపాక్ట్ అయ్యింది ఎవరు అన్నదాన్ని బట్టి మనము వాళ్ళని అన్నప్పుడు
మనం కర్మగా ప్రయోగిస్తాం అన్నమాట. అప్పుడు బాలికాం అంటాం. ఓకే. ఓకే, ఇప్పుడు ఒక టీచరు బాలికలకు చదువు చెప్తున్నాడు. అధ్యాపకః బాలికాం పాఠయతి, వాళ్ళతో చదివిస్తున్నాడు అన్నమాట. అర్థమైందా? ఒకటే బాలికతో అయితే బాలికాం, చాలా మంది బాలికలు అయితే బాలికాహ, అలా వాడాలి. ఓకే అండి, ఇది ద్వితీయ విభక్తి. ఓకే. ద్వితీయ విభక్తి. మేడం ఒక చిన్న డౌట్ ఇక్కడ. అంటే మీరు అన్నట్టు బాలికాహ అంటే బాలికలు అంటే బాలికాహ అని వచ్చింది. అది కర్మ, అదే ఏ ప్లేస్ సెకండ్ కర్మలో ఎలా వస్తే ఎలా కర్మలో తెలుస్తుంది? కూడా బాలికాహ అనే వస్తుంది కదా, అది కూడా రెండు సేమే ఉంటాయి కదా. చెప్తానండి, ఒకసారి ఈ సెంటెన్స్ వినండి. ఓకే. బాలికాహ బాలికాహ విద్యాలయం గచ్చంతి. అర్థం ఏంటి చెప్పండి మీరు? బాలికలు విద్యాలయానికి వెళ్తున్నారు. వెరీ గుడ్. అధ్యాపకుడు బాలికలను చదివిస్తున్నాడు. అధ్యాపకః బాలికాః పాఠయతి. అర్థమైందా? ఇప్పుడు పైన కూడా బాలికాహే చెప్పారు, కింద కూడా బాలికాహే చెప్పారు, కానీ అక్కడ వచ్చిన దాన్ని బట్టి అర్థం మారుతుంది కదా. అంటే రెండు చోట్ల మనం బాలికాహ అనే అంటే అది కర్తగా ఉన్న కర్మగా ఉన్న బాలికాహ అనే ఉంటుంది ప్లూరల్లో. కరెక్ట్. ప్లూరల్లో. అర్థాన్ని బట్టి, ఆ సెంటెన్స్ ని బట్టి మనకి అర్థమైపోతుంది అది కర్మగా వాడారా కర్తగా వాడారా అని. బట్ ఈ రెండిట్లో మాత్రం బాలికాహ అనే ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చేద్దాం. పాఠశాల స్త్రీలింగమా మ్యామ్? పాఠశాల స్త్రీలింగం. కరెక్ట్. విద్యాలయం పుల్లింగం మ్యామ్? విద్యాలయః పుల్లింగం. కరెక్ట్. నేను 2 గ్రూప్స్ చేశానండి, ప్రాక్టీస్ గ్రూప్స్. ఎట్లా చెప్పాలి మేడం అక్కడ ఇందాక మీరు మళ్ళీ చెప్తారా? అర్థం కాలేదు, నా క్వశ్చన్ అర్థం వినిపించలేదు. ఉపాధ్యాయుడు బాలికలను చదివిస్తున్నాడు. అధ్యాపకః బాలికాః పాఠయతి. బాలికాః. ఓకే ఓకే మేడం. వాళ్ళని అన్నప్పుడు అలా చెప్తాం. రాముడిని అన్నప్పుడు రామం అన్నాము, రాముళ్ళని అన్నప్పుడు రామాన్ అన్నాము, బాలికని అన్నప్పుడు బాలికాం అన్నాము. చాలా మంది బాలికలను అంటే బాలికాహ అంటాం, బాలికాన్ అనకుండా. ఓకే మేడం, అదొక్కటే తేడా. మేడం ఇప్పుడు మీరు అంతకుముందు చెప్పిన అన్ని మనం విద్యాలయం, పాఠశాల, అంతకుముందు ఏవైతే పుల్లింగాలు స్త్రీలింగాలు చెప్పారో వాటన్నిటిని ద్వితీయ విభక్తిలో పెట్టి మనం ఓన్ గా సెంటెన్స్ రాయొచ్చాము. ఇప్పటి వరకు అన్ని ప్రథమ విభక్తిలో రాసాం కదా మ్యామ్ అన్ని. కరెక్ట్ కరెక్ట్ అండి. ఇప్పుడు అన్ని బాలికలు అన్నిటిని పెట్టి మన విద్యాలయము అన్ని మనము ద్వితీయ విభక్తిలో రాయొచ్చు. ఒక స్కూల్ పేరు ఉందనుకోండి, ఒకసారి ఒక స్కూల్ పేరు ఉందనుకోండి, పాఠశాల అంటే చాలా స్కూళ్ళకి అని. పాఠశాలలు అన్నామనుకోండి పాఠశాల అంటాము. పాఠశాలలకు అన్నాం అనుకోండి అప్పుడు కూడా పాఠశాల అంటాం. ఓకేనా మ్యామ్? పఠత అనేది ప్రెజెంట్ టెన్స్ మ్యామ్. యూయం శ్లోకం పఠత. పఠత యూయం శ్లోకం పఠత. అవునండి, ప్రెజెంట్ టెన్స్. మీరందరూ శ్లోకాన్ని చదువుతున్నారు. అహం పఠామి, వయం పఠామః, త్వం పఠసి, యూయం పఠథ, సహ పఠతి, తే పఠంతి, సా పఠతి, తాః పఠంతి, రామః పఠతి, రామాః పఠంతి. ఇవి గుర్తున్నాయా అందరికి?
ఓకే ఓకే. ఇప్పుడు నేను చిన్నగా కొన్ని అడుగుతానండి. అవి మీరు ఏకవచనాన్ని ద్వితీయ విభక్తిలో చెప్పండి చాలు. ఓకేనా? పాఠశాల, దీనికి ద్వితీయ విభక్తిలో ఏకవచనం బహువచనం చెప్పండి. స్వప్న కే గారు చెప్పనా ఉంటారా మేడం? చెప్పండి. పాఠశాలాం, పాఠశాలాః. వెరీ గుడ్. స్వప్న గారు విద్యాలయః. విద్యాలయం, విద్యాలయః. ఆహా కాదు, విద్యాలయః అని చెప్పాను నేను. విద్యాలయం, విద్యాలయాః. అది అది ప్రథమ విభక్తి అవుతుంది. కరెక్ట్. విద్యాలయాన్ అది ప్రథమ విభక్తి. అంటే చాలా విద్యాలయాలు ఇలా చేశాయి అని మనం చెప్పాలి అంటే విద్యాలయాః అని చెప్తామన్నమాట. కర్తగా వాడినప్పుడు విద్యాలయాః అని వస్తుంది. విద్యాలయాలకు, నేను విద్యాలయాలకు వెళ్ళాను అని చెప్పాలంటే విద్యాలయాన్ అని చెప్పాలి. ఓకేనా? శ్లోకః ఎవరు చెప్తారు? వకుళ గారు చెప్పండి. కొంచెం మీరు త్వరగా రెస్పాండ్ అయితే అందరికి ఎగ్జాంపుల్స్ ఎక్కువ తెలుస్తాయండి. మీరు ఒక్కొక్కళ్ళని పిలిచిన తర్వాత వెయిట్ చేస్తుంటే టైం ఎక్కువ పట్టేస్తుంది. త్వరగా రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. శ్లోకః, శ్లోకం, శ్లోకాని. శ్లోకాన్, శ్లోకాని రాదండి. అది నపుంసకలింగం అయితే వస్తుంది. శ్లోకః అని నేను చెప్తున్నాను కదా. యాక్చువల్ గా శ్లోకం అంటే మీరే చెప్పాలి. శ్లోకమును అని చెప్తే మీరు, నేను తెలుగులో చెప్తే మీరు సంస్కృతంలో శ్లోకః అనేది ప్రథమ విభక్తి ఏకవచనము, శ్లోకం అనేది ద్వితీయ విభక్తి ఏకవచనము, శ్లోకాన్ అనేది ద్వితీయ విభక్తి బహువచనం. ఓకేనా? ఓకే మేడం. శ్లోకాని. ఓకే. కళ్యాణి గారు ఉద్యానం. పద్మావతి గారు, అంజని కుమారి గారు, అనురాధ గారు, స్వాతి గారు చెప్పండి. అంజని గారు. ఉద్యానం, ఉద్యానం నపుంసకలింగం అండి. ఉద్యానం, ఉద్యానాని. ఉత్తమం. వృక్షః నెక్స్ట్ చెప్పండి ఎవరన్నా. వృక్షం చెప్పగా. వృక్షం, వృక్షాన్. వృక్షం, వృక్షాన్. వెరీ గుడ్. గ్రంథం. గ్రంథం, గ్రంథాన్ అండి. కరెక్ట్. గ్రంథం, గ్రంథాన్. గ్రంథాని కాదు, గ్రంథాన్. ఎందుకంటే గ్రంథ అనేది పుల్లింగ పదం, పుల్లింగ శబ్దం. గ్రంథాన్ కదండి. కరెక్ట్. నెక్స్ట్ స్వాతి కే గారు. క్రీడాంగణం. శశికళ గారు, చక్రలక్ష్మి గారు, కరుణ గారు. జై గురుదత్ అండి, చెప్పండి. జై గురుదత్. క్రీడాంగణం, దీనికి ద్వితీయ విభక్తి ఏకవచనం బహువచనం చెప్పండి. ఇది ఏ లింగం? పురుషలింగం. అనురాధ గారు మీరు మ్యూట్ అయిపోవాలి. క్రీడాంగణం. క్రీడాంగణం, క్రీడాంగణాన్. క్రీడాంగణాన్. నేను నపుంసకలింగం అండి. నపుంసకలింగం అయితే ఫలం, ఫలాని అని వస్తుంది. మనం ఇప్పుడు 3 లింగాలు నేర్చుకుంటున్నాం. పుల్లింగం అయితే రామః కి రామం, రామాన్. స్త్రీలింగం అయితే సీతా, సీతాం, సీతాః. ఓకేనా? ఫలం అయితే ఫలం, ఫలాని. అర్థమైందా? ఓకే. నేను క్రీడాంగణం ఒకసారి చెప్పండి మేడం. ఏమండి క్రీడాంగణం ఇద్దరు అది నపుంసకలింగం కింద తీసుకుంటే క్రీడాంగణం అనేది ఏకవచనం అవుతుందండి.
క్రీడాంగణాని అనేది బహువచనం అవుతుంది. ఓకేనా? ఎలా తెలుస్తుందండి ఇది పుల్లింగము, ఇది స్త్రీలింగము, ఇది ఫలం ఫలాన్ని అది చెప్పలేమండి, ప్రాక్టీస్ మీద నేర్చుకుని గుర్తు పెట్టుకోవాల్సిందే. దానికి ఒక రూలు అట్లా లేదు. లేదు. ఓకే. వృక్ష అనేది మీరు నపుంసకలింగం అని అనుకుంటారు కదండి, అది కానీ సంస్కృతంలో అది పుల్లింగం. ఇప్పుడు క్రీడాంగణం అనేది నేను నపుంసకలింగం అనుకుంటున్నాను అనే చెప్తున్నాను. అది ఖచ్చితంగా నపుంసకలింగం అని క్రీడాంగణం అనేది ఖచ్చితంగా ఇది అని నాకు కూడా తెలియదండి. ఇంకా ప్రాక్టీస్ లో అవసరం, అంటే ఒక్కొక్కటి కొత్త కొత్తగా తెలుసుకుంటూనే ఉంటాం ఎప్పటికప్పుడు. వృక్షాని అనాలా మేడం? వృక్షాని. వృక్షం అనేది పుల్లింగం. ఒక వృక్షాన్ని అంటే వృక్షం అంటాము, చాలా వృక్షాలను అంటే వృక్షాన్ ఆకారం వస్తుంది. నీ అనకూడదు. స్త్రీలింగంలో చెప్పండి. స్త్రీలింగంలో ఏమొస్తున్నాడు? రామ రామో రామాన్ కదా పుల్లింగం. సీత అది ద్వివచనం మనం నేర్చుకోవట్లేదు కదా ప్రస్తుతానికి, పక్కన పెడదాం. సీతాహ వస్తుంది బహువచనం. సీతాహ. ఓకే. ఓకేనా? మనం ఓన్లీ ఏకవచనం బహువచనం నేర్చుకుందాం ప్రస్తుతానికి. నెక్స్ట్ లెవెల్ ఫలం ఫలాని. ఫలాని. ఓకే. సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, నేను 2 గ్రూప్స్ క్రియేట్ చేశానండి. మీకు గ్రూప్ లింక్స్ ఈ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను ఇవాళ క్లాస్ అయిన తర్వాత. మీరు అందులో జాయిన్ అవ్వండి. అది ప్రాక్టీస్ గ్రూప్స్. సో మీలో మీరే ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ ఎవరన్నా కుదిరిన మీ టైమింగ్స్ ప్రకారం కుదిరితే కనుక ఆ గ్రూప్ లో మీరు ఏ టైంలో ప్రాక్టీస్ చేసుకుంటారు అన్నది ఒకసారి కనెక్ట్ అయ్యి ఆ గ్రూప్ లో మెసేజెస్ పెట్టుకొని ఒకళ్ళు లీడ్ తీసుకుని టైం సెలెక్ట్ చేసుకోండి, అందరికి సూటబుల్ టైం. ఆ టైంలో మీరందరూ వచ్చి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా? ఒకళ్ళు లీడ్ తీసుకుని అడగడమో లేకపోతే ఎలా ప్రాక్టీస్ చేసుకుంటారు అన్నది మీ ఇష్టం. వీలైతే ఆ టైంకి కుదిరితే ఎవరన్నా అసైన్ చేస్తాను వాళ్ళకి కూడా కుదరాలి కదా. అలా కుదిరితే వాళ్ళు మీకు స్టార్టింగ్ లో ఒక 1-2 days హెల్ప్ చేస్తారు. ఓకేనా? తర్వాత మీరు అన్ని A to Z చెప్పినవి మాత్రమే ప్రాక్టీస్ చేయండి. అంటే అందరికీ ఆ ఎంతూజియాజం ఉంటుంది కొత్త కొత్తగా తెలుసుకోవాలని. కొత్తవి తెలుసుకుంటూ పాతవి కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పినవి మాత్రం ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు మీరు కొత్తవి ఎక్స్ప్లోర్ చేద్దరు గాని. ఓకేనా? అహం అనగానే పఠామి అనేసి ఇంకా అసలు నిద్రలో లేపినా సరే మీరు టక్కుమని చెప్పేటట్టు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మేబీ 2 weeks పట్టచ్చు, 1 week లోనే చేసేయచ్చు. అయిపోయిన తర్వాత మీరు కొత్తగా కొంచెం కొత్త క్రియాపదాలని తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం పఠతి, లిఖతి, ఖాదతి, పిబతి 4-5 చేసుకుంటున్నాం. ఇంకొక 5-6 యాక్షన్ వర్బ్స్ తీసుకోండి. వాటి మీద మీరు అది ఎలా మారుతుంది అన్నది మీరు చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అట్లా డెవలప్ చేసుకోండి. ఒకేసారి అన్ని నేర్చేసుకోవాలి అన్న ఆతృతని మాత్రం ప్రదర్శించద్దు, ఎందుకంటే అది డేంజరస్, చాలా కన్ఫ్యూజన్ తెచ్చేస్తుంది. ఓకేనా? ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి. నేను గ్రూప్ లో లింక్స్ పెడతాను, అందరూ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. 2 groups లో డిఫరెంట్ టైమింగ్స్ లో అందులో ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? అందరికి ఒకటే టైం. చెప్పండి. ఏం లేదు, ఈ గ్రూప్ లో సంస్కృతంకి సంబంధించినవి మాత్రమే పెట్టమనండి అమ్మా. వేరే అన్ని పెడుతున్నారు. మాకు చూసుకోవడానికి వెనక్కి చూసుకోవాలంటే తిప్పుతూనే ఉండాల్సి వస్తుంది. సార్ మెసేజెస్ సరేనండి, తప్పకుండా. సార్ మెసేజెస్ కాదు, ఎవరో పెడతా ఉన్నారని, నారాయణీయం అని, భగవద్గీత అని, వాటికి సెపరేట్ లింకులు ఉన్నాయి. వాటిల్లో పెట్టుకుంటే ఇది కేవలం సంస్కృతమే కాబట్టి సంస్కృతానికి సంబంధించినవే పెట్టమనండి. అలాగేనండి, ట్రై చేస్తాను. నేను సార్ కి కూడా చెప్తాను. బేసిక్ గా సార్ ప్రవచనాలు చెప్తారు కదండి, అవి ఎవ్వరూ మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో గ్రూప్స్ లో పెడతారండి. ఆటో డిలీట్ పెడితేనేమో వీడియోస్ కానీ మిగతావన్నీ పోతాయి, అందుకని నేను ఆటో డిలీట్ ఆఫ్ చేసేసాను. చూద్దాం దానికి ఒక సొల్యూషన్. ఓకేనా? మీకు మీ ప్రాక్టీస్ గ్రూప్స్ లో మాత్రం మీరు అందరూ జాయిన్ అవ్వండి. ఎక్స్ట్రాలకి వెళ్ళకండి, ఓన్లీ నేర్పించినవి మాత్రమే ప్రాక్టీస్ చేసుకోండి. అంటే ఇప్పుడు కొంతమందికి ఆల్రెడీ కొన్ని ఐడియా ఉందండి, అవి ఇక్కడ తెచ్చి ప్రాక్టీస్ చేసేకండి. అందరికీ మన క్లాస్ లో చెప్పిన మాత్రం ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది అందరికి. ఓకేనా? అర్థమైందా? నేను చెప్పి ఎవరు టీచర్ ఉండరా అండి? ప్రాక్టీస్ సెషన్ లో టీచర్ ఉండరా అండి? టీచర్ ఉండరండి, మీరే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా? స్టార్టింగ్ లో
అందరూ టీచర్స్. అందుకే ఇప్పుడు పక్క వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? ఇప్పటి వరకు చెప్పినవి ఈజీగా సింగల్ మిస్లీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. అందుకని ఓన్లీ చెప్పిన వర్బ్స్ చెప్పిన వరకే ప్రాక్టీస్ చేయండి. ఏమండి రోషిని గారు ఏమన్నా అన్నారా? రోజు ప్రాక్టీస్ సెషన్ మ్యామ్, ఇది ఓన్లీ వీక్లీ వన్స్ ప్రాక్టీస్ కూడా? మీ ఇష్టం అండి, మీ ఇష్టం. మీకు ఎంత ప్రాక్టీస్ చేసుకోవాలంటే అంత ప్రాక్టీస్ చేసుకోండి. ఒక 2 days తో స్టార్ట్ చేయండి, 3 days తోనో మీకు తెలుస్తుంది సరిపోయిందా ఇంకా కావాలా అని. దాన్ని బట్టి పెంచుకుందరు గాని. సార్ కూడా క్వశ్చన్ పేపర్ అవి పెడుతున్నారు కదా, వాటిని డిస్కస్ చేసుకోండి. ఫస్ట్ A to Z ఎలా అంటే ఒక్కొక్కటి రిపీట్ చేసుకోండి. అహం పఠామి అంటే నేను చదువుతున్నాను, అహం పఠామి అంటే నేను చదువుతాను. ఇప్పుడు ఒక 5-10 మెంబర్స్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు అనుకోండి, ఆ 5-10 మెంబర్స్ రిపీట్ చేశారంటే మీరు 5 times రిపీట్ చేస్తున్నారు. మీరు మ్యూట్ లో పెట్టుకొని చెప్పండి, వేరే వాళ్ళు ఆన్ లో పెట్టుకొని చెప్తారు. అలా అందరూ ఒక్కొక్కటి రిపీట్ చేస్తూ ఉంటే అలా రిపిటీషన్ వలన మనకి ఎక్కువ రోజులు గుర్తుంటుంది. కొత్త లాంగ్వేజ్ కదా, మనకి ఎంత లేదన్నా కన్ఫ్యూజన్ వస్తుంది మాట్లాడాలి అన్నప్పుడు. అలా రాకుండా ఉండాలి అని అంటే ప్రాక్టీస్ చాలా అవసరం. ఓకేనా? ప్రాక్టీస్ సెషన్ ఇప్పుడు మనకి క్లాస్ జరిగే టైమింగ్స్ ఇప్పుడు 4కి ఎలా పెట్టారు, అది కూడా 4కి ఉంటే బాగుంటుంది మ్యామ్. అందరూ ఫ్రీగా ఉంటారు ఈ టైంలో. అది మీ ఇష్టం అండి. మీ గ్రూప్ లో మీరు డిసైడ్ చేసుకుని, ఒక గ్రూప్ 1 లో 4 o'clock కి పెట్టుకున్నారంటే గ్రూప్ 2 లో కావాలంటే 6 o'clock కి పెట్టుకోండి, లేకపోతే 10 o'clock కి పెట్టుకోండి. అలా మీ ఇష్టం వచ్చిన టైంలో మీరు పెట్టుకోండి. ఓకేనా? అప్పుడు విడివిడిగా ప్రాక్టీస్ చేసుకోవడానికి అవుతుంది. ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకోండి. మళ్ళా మీలో మీరు డిస్కషన్స్ కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసుకోకండి. ఓకే, అందరూ కలిసి నేర్చుకోండి. ఓకేనా? మీకు తెలిసిన విషయం వాళ్ళతో చెప్పండి, వాళ్ళకి తెలిసిన విషయాన్ని మీరు నేర్చుకోండి. ఓకే, నేను ఒక లీడర్ ని కూడా అసైన్ చేయడానికి ట్రై చేస్తానండి. క్లాస్ లో చూసి ఎవరన్నా లీడ్ తీసుకుంటారని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని చూసి నేను చెప్తాను. లేకపోతే నెక్స్ట్ గ్రూప్ వాళ్ళని అదే ప్రీవియస్ గ్రూప్ వాళ్ళు ఎవరన్నా రాగలుగుతారో అన్ని చెక్ చేసి నేను చెప్తాను. ఫస్ట్ అయితే మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రాక్టీస్ సెషన్ కి టైమింగ్స్ సెలెక్ట్ చేసుకోండి. అందరికి సూటబుల్ టైంలో ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యి ప్రాక్టీస్ చేసుకోండి. ప్రస్తుతం స్టార్ట్ చేయండి. దానికి ఎలా ఇంకా ఏమైనా ఫైన్ ట్యూనింగ్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్ ఓకేనా అండి? మేడం, వీక్లీ వన్స్ ఈ క్లాస్ అయితే ఉంటదిగా మేడం? ఈ క్లాస్ ఇలానే ఉంటుందండి 4 o'clock కి. ప్రాక్టీస్ అందుకని వేరే టైమింగ్ లో, లేకపోతే ఎవ్రీడే 4 o'clock కి ప్రాక్టీస్ చేసుకున్నా థర్స్డే మాత్రం ఈ క్లాస్కి వచ్చేద్దరు కానీ అలా అయినా చెయ్యండి. ఓకే, సో ఇది క్లియర్ అయింది కదా. నెక్స్ట్ మనం కొంచెం చిన్నగా ప్రాక్టీస్ చేద్దామండి. రోటికా అని చెప్పాను అనుకోండి, ఇది ఏ లింగం ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. చెప్పండి. స్త్రీలింగం. స్త్రీలింగం. దీనికి ద్వితీయ విభక్తిలో ఏకవచనం ఏంటి? రోటికాం. ఉత్తమం. బహువచనం ఏంటి? రోటికాహ. రోటికామహ లేదండి, రోటికాహ. రోటికాహ అంటే ఇప్పుడు రోటికాని తిన్నాడు అని చెప్పాలనుకోండి, రాముడు తిన్నాడు రోటికను, ఎలా చెప్తారు? ఒక్కళ్ళే చెప్పాలి. అందరూ చెప్తే నాకు ఎవరు తప్పు చెప్తున్నారో అర్థం కాదు, ఎవరు రైట్ చెప్తున్నారో అర్థం కాదు. ఇప్పటిదాకా చెప్పని వాళ్ళు ఎవరికన్నా ఛాన్స్ ఇవ్వండి. చక్రలక్ష్మి గారు చెప్తారా? పిలుస్తుంటే ఎవరు పలకటం లేదు టైంకి. ఘంటసాల రాజేశ్వరి గారు, జ్యోతి గారు చెప్పండి. అంజని గారు. రామః రోటికాం ఖాదతి. ఓకే, అదే రాముడు చాలా రోటికలు తిన్నాడు అంటే? రామాః రోటికా కాదు, వినండి వినండి. ఒక రాముడే చాలా రొట్టెల్ని తిన్నాడు. రామః రోటికాః రోటికాం ఖాదతి అన్నారా? రాముడు చాలా రొట్టెలను తిన్నాడు. చెప్పండి ఇప్పుడు. రోటికా ఏ లింగం? స్త్రీలింగం. దానికి ద్వితీయ విభక్తిలో ఎలాగొస్తుంది? రోటికాః కదా, రోటికాః. కరెక్ట్ కరెక్ట్. రోటికాః ఖాదతి. రోటీ ఖాని.
రోటికాహ ఖాదతి. రోటి రోటికాహ ఖాదతి. వెరీ గుడ్. ఇప్పుడు చాలా మంది రాముళ్ళు ఒక రొట్టెని తిన్నారు. నేను ఇలా ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నాను అని అంటే మీకు కాన్సెప్ట్ కరెక్ట్ గా అర్థమైందా లేదా అన్నది తెలుస్తుంది. లేదు అని అంటే మీకు అది ఆ డౌట్ అలానే ఉంటుంది ఎక్కడ ఎలా వాడాలి అన్నది. చాలా మంది ఒక్కళ్ళే చెప్పండి please. రామాహ రోటికాం ఖాదతి ఖాదంతి. వెరీ గుడ్. అంతేనండి. రోటికాం ఖాదతి. ఖాదంతి రామాహ అన్నాం కదా. రోటికా రామ. ఖాదంతి. ఇప్పుడు రాముళ్ళు చాలా రొట్టెలను తిన్నారు. రామాహ రోటికాహ ఖాదంతి. రాముడు ఒక్క శ్లోకాన్ని రాముడు ఒక్క చెప్పండి. రామ అని అన్నారు కదండి, ఎక్కువ రాముళ్ళు ఉంటే రామ అని అనమన్నారు కదా ఇందాక. రామ అది ద్వితీయ విభక్తిలో అంటే కర్మ. రాముడిని అన్నప్పుడు రాముళ్ళని అన్నప్పుడు రామ అని వస్తుంది. రాముళ్ళు చేశారు అన్నప్పుడు రామాహ వస్తుంది. మనం పాత క్లాసుల్లో ఏం నేర్చుకున్నాము? రామః రామః రామాహ దానికి బహువచనం. కర్త రాముడు కర్తగా ఉన్నప్పుడు రామాహ వస్తుంది. అది చాలా మంది రాముళ్ళు బహువచనం అన్నమాట. బాలకః బాలకాః. ఓకే. అదే రాముడిని అన్నప్పుడు రామం. అదే రాముళ్ళని అన్నప్పుడు రామాన్. అర్థమైతోందా? ఓకే. ఆబ్జెక్ట్ అయితే రామాన్ అని చెప్పాలి. మ్యామ్ నన్ను అడగరా ఏమన్నా చెప్పగలుగుతానేమో ఒక్కటన్నా. అలాగేనండి. చెప్పండి. కథను చదువుతున్నాడు. బాలకుడు కథను చదువుతున్నాడు. బాలక కవిత శ్లోకాన్ కదా. శ్లోకం మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫస్ట్ మీరే చెప్పండి. ఏం తెలవట్లేదు మేడం, అందుకే ఏం చెప్పగలుగుతానని. ఇప్పుడు బాలకుడు ఒక్కటే పట్టుకోండి. శ్లోకం చదువుతున్నాడు. బాలకుడు ఒక శ్లోకాన్ని చదువుతున్నాడు. ఇది చెప్పండి. బాలకః శ్లోకం పఠతి. వెరీ గుడ్. అంటే ఒక బాలకుడు ఒక శ్లోకాన్ని చదువుతున్నాడు అని చెప్పారు మీరు. అదే ఆ బాలకుడు చాలా శ్లోకాలను చదువుతున్నాడు. బాలకాః ఒక్కడే బాలకుడు చదివేవాడు ఒక్కడే. బాలకః శ్లోకాన్ పఠయంతి. పఠతి చాలు. మిగతావన్నీ ఇందాక చెప్పిందే సేమ్. నేను ఏం చేశాను, ఒకటి చేదే ఒక కర్మ చేసే బదులు ఎక్కువ చేశాడు అని చెప్తున్నాను. అంటే కర్త ఎవడైతే చేస్తున్నాడో వాడు ఒక్కడే అలాగే ఉన్నాడు, వాడేం మారలేదు. కాబట్టి క్రియాపదం అనేది మారదు, పఠతి అనే ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే ఈ బాలకులు ఈ కర్త ఎక్కువ మంది అయ్యారనుకోండి, ఒక్కడికి ఇంకో నలుగురు చేరారంటేనే మారుతుంది క్రియాపదం. తెలుగులో కూడా అంతే కదా. రాముడు చదువుతున్నాడు, రాముళ్ళు చదువుతున్నారు. ఓకేనా? ఓకే మేడం, తెలుసు. ఇప్పుడు రాముడు ఒక శ్లోకం కాకుండా చాలా శ్లోకాలను చదువుతున్నాడు. చెప్పారా? రామః శ్లోకాన్ పఠతి. రామాహ వెళ్ళకూడదు. రామాహ అంటే చాలా మంది రాముళ్ళు. ఓకే. రామః శ్లోకాన్ పఠతి. ఓకే, కరెక్ట్. శ్లోకాన్ని మార్చాను మేడం, శ్లోకాలు ఎక్కువ అన్నారు కదా. రాముడు ఒక్కటే కాబట్టి రామః శ్లోకాన్ పఠతి. సో మీరు ప్రాక్టీస్ లో ఏం చేయాలంటే, రాముడు శ్లోకాన్ని చదివాడు, రాముడు శ్లోకాలను చదివాడు,
రాముడు గ్రంథాన్ని చదివాడు, రాముడు గ్రంథాలను చదివాడు. ఇది బాగా వచ్చేసాక మధ్యలోది మాత్రం మార్చండి. తర్వాత రాముళ్ళని మార్చండి. ఒక రాముడా చాలా మంది రాముళ్ళ. రామః అన్నప్పుడు పఠతి వస్తుంది, రామాహ వస్తే పఠంతి వస్తుంది. అట్లా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఒకటికి 10 సార్లు 10 రకాలుగా చెప్పారంటేనే మీకు గుర్తుంటుంది. ఒకసారి చెప్పంగానే మీకు గుర్తుండదు. అవును. ఓకేనా? ఓకే మేడం. ప్రాక్టీస్ లోనే రావాలి మేడం ఇదంతా. ప్రాక్టీస్ చేయాల్సిందే ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. ఇప్పుడు నేను ఇంకా కొన్ని అడుగుతాను, వాటికి చెప్పడానికి ట్రై చేయండి మీరు. అప్పుడు మీకు అలవాటు అవుతుందని నేను ట్రై చేస్తున్నాను. ఓకేనా? పత్రిక అయిపోయిందా? కథ, వార్త, ఇది కూడా ఆకారాంత స్త్రీలింగం. చెప్పండి. వార్తా పఠతి. రామః వార్తా పఠతి. వర్ధని గారు ఫస్ట్ రాముడు వార్తను అంటే ఎలా మారుస్తారు? ద్వితీయ విభక్తిలోకి మార్చాలి. వార్త అనేది ఆకారాంత స్త్రీలింగం. అదే వార్త. దాన్ని ద్వితీయ విభక్తిలోకి మార్చండి. రామః వార్తాం పఠతి. వార్తాం పఠతి. పఠతి. వెరీ గుడ్. అదే చాలా వార్తలని అంటే రామః వార్తాః పఠతి. వెరీ గుడ్. వార్తాహ. ఎందుకు? ఇది ఆకారంతో స్త్రీలింగం కాబట్టి. పుల్లింగం అయితేనే వార్తా అని వస్తుంది. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? ఎక్కువ వార్తలు అని అన్నప్పుడు ఏంటంటే వార్తాహన. కరెక్ట్. ఎక్కువ వార్తలను అన్నప్పుడు కూడా వార్తాహన అండి. కరెక్ట్. మనం ఇందాక అదే చూసాం కదా. అవునండి, అవును. బాలికలను చదివిస్తున్నాడు. స్త్రీలింగాలు వచ్చినప్పుడల్లా కూడా ఈ కన్ఫ్యూజన్ వస్తోందండి. అవును, అవును. అందుకే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి అది. ఓకే. ఆకారంతో స్త్రీలింగ శబ్దాలు చెప్పండి కొన్ని. అదే ఇందాక సీతాహ. సీతాహ చెప్పకండి, ఫస్ట్ ఏకవచనంలో చెప్పండి. సీతాహ. సీతాం సీతాహ. అంటే సీత అనేది ఆవిడ ఎందుకు చెప్తున్నారంటే ప్రథమా విభక్తిలో చెప్తున్నారు. సీతాహ అంటే అది ప్రథమా విభక్తి, కర్తగా ఉన్నప్పుడు అన్నమాట. ఇప్పుడు ఒక సుధారాణి గారు చేసినప్పుడు సుధారాణి అంటాము, చాలా మంది చేసినప్పుడు సుధారాణిలు అనాలి కదా. అలా చెప్తున్నారు అన్నమాట సీత గారు. ఓకేనా? ఓకే. దానికి పార్వతీ అని ఈకారాంతం వచ్చింది అనుకోండి, దానికి ప్రథమా విభక్తి అయితే పార్వత్యః అని వస్తుంది. ఇది కొంచెం కన్ఫ్యూజన్, జస్ట్ గుర్తు పెట్టుకోండి, తర్వాత ప్రాక్టీస్ చేద్దరు గాని. ఇది ఇప్పుడే ప్రాక్టీస్ చేయక్కర్లేదు, సందర్భం వచ్చింది కాబట్టి. సుధారాణి అని వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పార్వతీ అనేది ఈకారాంత స్త్రీలింగం. దీనికి బహువచనం పార్వత్యః, దీర్ఘం రాదు, యావత్తు వస్తుంది. ఓకేనా? అదే చాలా మంది పార్వతులను అన్నాం అనుకోండి, ఒక పార్వతిని అంటే పార్వతీం అంటాము. చాలా మంది పార్వతులను అంటే పార్వతీహి అని రావాలి. ఓకేనా? అన్ని గుర్తు పెట్టుకోవాల్సినవే ఉంటాయండి, చాలా గుర్తుపెట్టుకోండి. కర్తగా ఉన్నప్పుడు బహువచనం అండి. చాలా మంది పార్వతులు స్కూల్కి వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, పార్వత్యః పాఠశాలాం గచ్చంతి. బాలికాహ అన్నాం కదా, అలా చెప్పాలి అని అంటే పార్వత్యః అనాలి, దీర్ఘం రాదు అక్కడ. ఓకేనా? ఒక డౌట్ అండి. సీతాం పశ్యతి అంటే సీతని చూసింది. కరెక్ట్. అవునండి. సీతాహ పశ్యంతి అంటే చాలా మంది సీతలను చూశారు. కరెక్ట్. కరెక్ట్ అండి. ఓకే, అంతేనండి.
ఓకే. ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్ అది క్లియర్ అయిందండి. ప- సెంటెన్స్ అంటే చేస్తే క్లియర్ 2 అయిపోయింది. డిఫరెంట్ పేర్లు తీసుకుంటే కొంచెం క్లారిటీ వస్తుంది. 4 ఆ, ఆప్షన్స్ వస్తాయి కాబట్టి మీరు అవునండి. 2 పేర్లు ఒకటే తీసుకుంటే మీకు అర్థమైందా లేదా అని కూడా తెలీదు. అవును. కరెక్టే అనుకుంటారు. అందుకని 4 ఆప్షన్స్ తీసుకోండి. ఓకే సీత అండి, అలాగే. సీత వసంతని చూసింది అని చెప్పారనుకోండి. ఆ, సీత వసంతం వసంతం వసంతాం పశ్యతి. పశ్యతి. అవునండి. అదే చెప్పండి. సీత వసంత బహువచనం అయితే ఏమవుతుందండి? వసంతాం. వసంతాహ. సీత వసంతాహ చాలా మంది సీతలను వసంతలను. వసంతలను ఒక చూసింది. సీతే కర్త, ఒక సీతే వసంతలను చాలా మందిని అంటే వసంతాహ. వసంతాహ పశ్యతి. ఓకే అండి. మళ్ళీ సీతలు అని మారిస్తే సారీ సీతాహ చెప్పండి. సీతాహ అంతే మరి కదండి. ఇక్కడ మనం శ్లోకాన్ అనుకున్నాం కదండి. శ్లోకాలను అంటే శ్లోకాన్ అనుకున్నాం కదా. మరి ఇక్కడ వసంతాహ వచ్చింది. శ్లోకం ఏ లింగం? అవునండి. అన్ని ఫ్యాక్టర్స్ అండి, అన్ని ఫ్యాక్టర్స్. ఓకేనా? శ్లోక అనేది పుల్లింగం కాబట్టి శ్లోకం శ్లోకాహ శ్లోకాన్ అయ్యింది. ఓకేనా? శ్లోక శ్లోక అనేది ఏకవచనం, కర్తలో ఉంటాయి. శ్లోకాహ అనేది బహువచనం. అదే కర్మలోకి వస్తే శ్లోకం శ్లోకాన్. అందుకే ఇలా రాసుకోండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. 4 పదాలు అలా రాసుకొని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక పుల్లింగం రాసుకోండి, ఒక స్త్రీలింగం రాసుకోండి, ఒక నపుంసక లింగానికి రెండు ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి రాశారంటే మీకు ఫాలో అవుతారు. నెక్స్ట్ వాటికి ఈజీ అవుతుంది. మా ఇప్పుడు విద్యాలయం విద్యాలయ అనాలమ్మా మరి బహువచనానికి? విద్యాలయ అనేది పుల్లింగ పదం అండి. దాని ద్వితీయ విభక్తి అంటే విద్యాలయానికి వెళ్ళాము అని చెప్పాలనుకోండి, విద్యాలయం అని అంటామన్నమాట. అదే చాలా విద్యాలయాలకి అంటే విద్యాలయాన్ అని వస్తుంది. యాన్. ఓకే. ఎక్కువ పుల్లింగంలో ఒకలా మారుతుంది, కరెక్ట్. స్త్రీలింగంలో ఒకలా మారుతుంది. మ్యామ్, ఆకారాంత స్త్రీలింగం ద్వితీయ విభక్తిలో ఎక్కడైనా సరే విసర్గ అనేది వస్తుంది. కరెక్ట్. దీర్ఘము విసర్గ, అదే దీర్ఘం ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా విసర్గలు వచ్చేస్తాయి. కరెక్ట్, అంతేనండి. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా? ప్రాక్టీస్ చేసుకుని ఏమైనా డౌట్ ఉంటే నోట్ చేసుకోండి. మనం చాలా చాలా చిన్న చిన్న టాపిక్స్ నే తీసుకుంటున్నాం. ఒకేసారి చెప్పేయచ్చండి, కానీ అంత ఎక్కువ మ్యాటర్ మీకు చెప్పటం లేదు. చిన్న చిన్నగా చెప్తున్నాను. ఒక్కరోజు ప్రథమా విభక్తి తీసుకున్నాం, ఒకరోజు ప్రథమా విభక్తి బహువచనం తీసుకున్నాం, నిన్న ద్వితీయ విభక్తి తీసుకున్నాం లాస్ట్ క్లాస్ లో, ఇవాళ ద్వితీయ విభక్తి బహువచనం తీసుకున్నాం. అంటే ఎంత చిన్న చిన్న టాపిక్స్ తీసుకుంటున్నామో మీరు ఆలోచించండి. అది అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి, అంతే చాలు. ఓకేనా? ఒక విషయం వీటితో పాటు చెప్పండి. సారీ చెప్పచ్చండి, అడగచ్చండి. ఇప్పుడు విద్యాలయ అన్నది పుల్లింగం కదండి. కరెక్ట్. దానికి ద్వితీయ విభక్తి ఏకవచనం వచ్చేసి విద్యాలయం అవుతుంది కదండి. అవును. ద్వితీయ విభక్తి బహువచనం వచ్చేటప్పటికి విద్యాలయాన్ అవుతుందండి. అవునండి. అక్కడ దీర్ఘం వస్తుందండి. విద్యాలయాన్. కరెక్ట్. ఓకే 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 అండి. ఇప్పుడు మీరు వీటితో పాటు అహం విద్యాలయం గచ్చామి, త్వం విద్యాలయం గచ్చసి, యూయం విద్యాలయం గచ్చథ, వయం విద్యాలయం గచ్చామహ, ఇవి కూడా ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా నేను చెప్పింది? మనం ఎంతసేపు రాముడు విద్యాలయానికి వెళ్తున్నాడు అని చెప్తున్నాము, నేను వెళ్తున్నాను నువ్వు వెళ్తున్నావు అనేది కూడా మార్చుకుని ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ అహము వయము యుయం అవి మెయిన్ రావాలమ్మా. అవి వస్తేనే కంటిన్యూషన్ కుదురుతుంది.
అహం, కరెక్ట్. వయం, యుయం అవన్నీ ముందు మీరు అయ్యాం. ఏమి లేదండి, 1 వీక్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్ కి మీకు చాలా క్లారిటీ వస్తుంది. రాకపోతే అప్పుడు మనం ఎలా ప్రొసీడ్ అవుదామో చూద్దాం. ఓకేనా? ప్రాక్టీస్ సెషన్స్ కి కంపల్సరీగా అన్ని క్లాసులకి వెళ్ళకపోయినా ఒక ప్రాక్టీస్ గ్రూప్ లో అన్ని క్లాసులు 4 పెడితే 4కి వెళ్ళండి. ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ సిన్సియర్ గా ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత మీకు అలవాటు అవుతుంది. అప్పుడు మీకే అర్థమవుతుంది, ప్రాక్టీస్ చేసుకుంటే వచ్చేస్తుంది అని తెలుస్తుంది. సో అప్పుడు మీకు ఇంత కన్ఫ్యూజన్ ఇన్ని అలా అంటే ఎలాగా ఏంటి అన్న డౌట్స్ రావు. నీట్ గా ప్రాక్టీస్ సెషన్స్ లో అలా వెళ్ళిపోతారు అనమాట. ఓకేనా? ప్రాక్టీస్ చాలా అవసరం. ఇప్పుడు దాకా ప్రాక్టీస్ సెషన్స్ లేవు కాబట్టి మేము టాపిక్ కూడా చాలా 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 తక్కువ చెప్తున్నాం అన్నమాట. తర్వాత ప్రాక్టీస్ అయిపోయిందంటే కొంచెం స్పీడప్ చేసుకోవచ్చు మనం కావాలంటే. ఇక్కడ కూడా మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం ఉండాలి, అసలు టైం ఉండట్లేదు. క్వశ్చన్స్ వర్క్స్ పెట్టి బ్యాక్ టు బ్యాక్ మీకు డౌట్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ నాకు ప్రాక్టీస్ చేయించడానికి టైం ఉండట్లేదు. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అనుకోండి, మీ ప్రాక్టీస్ సాగుతూ ఉంటుంది. ప్యారలల్ గా నేను కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయించడానికి ఉంటుంది ఇక్కడ. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ లో కలుద్దామండి. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టి గ్రూప్స్ పంపిస్తాను. 1-2 days లో టైమింగ్స్ డిసైడ్ చేసేసుకొని ప్రాక్టీస్ సెషన్స్ స్టార్ట్ చేసేయండి. ఓకేనా? 3-4 క్లాసెస్ లో మీరు ప్రాక్టీస్ చేసుకున్నా గానీ మీకు నెక్స్ట్ క్లాస్ కి సింపుల్ అయిపోతాయి ఈ టాపిక్స్ అన్ని. ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేయండి. మమ నామ నుంచి ప్రాక్టీస్ చేయండి. అహము, త్వము. అహంకి ప్లూరల్ ఏంటి? వయం. త్వంకి ప్లూరల్ యూయం. సహకి తే, సాకి తాహ. తర్వాత ఏషహాకి ఏషహకి ఏషహకి ఏష ఏతే, ఏషాకి ఏతాహ. మీకు అది చెప్పానా లేదా గుర్తు రాలేదు నాకు సడన్ గా. రామహకి రామాహ, సీతాకి సీతాహ, పుస్తకంకి పుస్తకాని. ఇంతవరకు మనం కంప్లీట్ చేసాం. ఓకేనా? ఇప్పుడు రాముడిని అంటే రామం అని తెలుసుకున్నాం. రాములని రామాన్, సీతని సీతాం, సీతలను సీతాహ, పుస్తకమును పుస్తకం, పుస్తకములను పుస్తకాని. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా ఇందులో? లేదమ్మా, అవగతం. పుస్తకమును అంటే ఏంటండి? పుస్తకమును పుస్తకం నపుంసకలింగంలో చేంజ్ ఉండదండి. పుస్తకం. అందుకే కన్ఫ్యూజ్ అవ్వద్దు. అది పుస్తకం చదివాను అన్నా, పుస్తకమును చదివాను అన్నా, పుస్తకం పేరు ఇది అన్నా ఒకటే ఉంటది. పుస్తకం పేరు అన్నాం అనుకోండి, అది ఒకటే ఉంటుంది. అంటే పుస్తకం పేరు అంటే ఈ ఒక్క పుస్తకం పేరు అని చెప్తున్నట్టు మనం. అంటే ఇక్కడ పుస్తకాన్నే మనము కర్తగా తీసుకుంటున్నాము. అదే పుస్తకమును చదివాను అన్నప్పుడు కూడా అది పుస్తకమే అవుతుంది, మారదు. పుస్తకాలు అన్నా అలాగే. పుష్పం ప్లూరల్ ఏంటి చెప్పండి? అంతే కదండి. పుష్పం పుష్పాని, పుష్పాని, పుష్పాణి అనా వస్తుంది అక్కడ. పుష్పాణి. ఓకే. వెరీ గుడ్. ఇలా వర్డ్స్ కూడా ఏకవచనం బహువచనం ప్రాక్టీస్ చేయండి. రామః రామాః, సీత సీతాః, అలా తెలిసిన వాటికి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అధ్యాపకః అధ్యాపకాః, మళ్ళీ అధ్యాపికా అధ్యాపికాః. ఇట్లా మీకు ఏమేం కవర్ అయితే అన్ని ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి టాపిక్. ఓకేనా? ఏకతా మంత్రం ఎవరన్నా చదువుతారా? నేను చదవనమ్మా, కుదురుతుందో లేదు. చదవండి, ట్రై చేయండి. యం వైదికా మంత్ర దృశ పురాణ ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మా శబ్దేన వినిర్దిశంతి
శైవాయమీశం శివ ఇత్యవ్యోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి హన్నితి బౌద్ధ జైనాః తత్శ్రీ అకాలేతి చ స్నిగ్ధస్థంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితాతేతి భక్త్యాః యం ప్రార్థయంతే జగదీశతారం స ఏకయేన ప్రభురద్వితీయః. లాస్ట్ పారాగ్రాఫ్ ఒక్కటి లాస్ట్ ఇదొక్కటి కొంచెం చూడండి. శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ప్రభురద్వితీయః. ఓకే, ప్రభురద్వితీయః. ఓకే. వీలైనంత వరకు అందరూ నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకుంటే మీరు ఒకసారి రాస్తారు, మొత్తం రివిజన్ అవుతుంది. ఇప్పటిదాకా అన్ని వీడియోస్ చూస్తున్నారు కదండి, పెట్టేస్తున్నాను కదా ఎప్పటికప్పుడు గ్రూప్ లో. సో మీరు ఆ గ్రూప్ లో వీడియోస్ ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుని మీరు నోట్స్ రాసుకున్నారంటే మీకు ఏమర్థమైంది అన్న దానికి ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? అందరూ నోట్స్ రాసుకోండి వీలైనంత అంతవరకు. కొంచెం పెద్ద అసైన్మెంట్ ఇవ్వండి, సో దట్ మాకు కొంచెం ప్రాక్టీస్ అవుతుందండి. అలాగేనండి. అంటే ఇప్పుడు ఏంటంటే మనం టాపిక్స్ చాలా మినిమం కవర్ చేసాం కదా, అందుకని అసైన్మెంట్స్ చిన్న చిన్నగా ఇస్తున్నాము. కొంచెం ఇంకొక 1-2 క్లాసెస్ అయితే మీకు పెద్ద అసైన్మెంట్స్ వస్తాయండి. అమ్మ బాబో అసైన్మెంట్స్ అనే వరకు మీరు చేస్తూ ఉండాలి. ఓకేనా? ఓకే అండి. అంటే అసైన్మెంట్ చేస్తే చాలా బాగా